మంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులు ప్రభా, మీ దాసుడు జీవనపాలను బట్టి, శిరీషను బట్టి ప్రభా, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా, వారి నిమిత్తం మేము ప్రార్థన చేశాం. మా ప్రార్థన మీరు దాటిపోలేదు ప్రభా. మా ప్రార్థన మీరు విన్నారు ప్రభా. దానికి జవాబు ఇచ్చారు ప్రభా. రాగల దినాల్లో వారు ఇదే స్థలంలో నిలబడి ప్రభా గొప్ప సాక్ష్యం చెప్పడానికి మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేము నమ్మి విశ్వసించి నేను గణపరుస్తూ ఉన్నాం ప్రభా. వారితో మేము అందరము కలిసి నేను స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఈ రాత్రికాల సమయం కొద్ది సమయము మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్ర అర్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. నిజంగా సంఘము ఈ రీతిగా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కూడుకుని దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాలు లాంటి ఐక్యత ఎక్కడ కనబడదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో, ఎంత మనోహరం అని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. సంఘంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మనమందరం స్పందించేవారుగా ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అవకాశం ఉంటే వారికి మన సహాయాన్ని అందించేవారుగా మనం ఉండాలి. అప్పుడే నిజమైన సంఘముగా ఇది పిలువబడుతుంది. దేవునికి ఇష్టమైన సంఘముగా ఇది పిలువబడుతుంది. దేవుడు మెచ్చుకునే సంఘముగా ఇది పిలువబడుతుంది. గనుక ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ఈ రీతిగా దేవుని పాదాలు పట్టుకుందాము గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళికి ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ప్రత్యేకించి ఆదిమ దంపతులకి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే ఒక స్నేహితుడిగా ప్రతిరోజు ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు, అవ్వముతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు దేవుడిగా అనుకోక ఒక స్నేహితుడిగానే వారితో మాట్లాడుతూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర ఎలాంటి కృపలు ఉన్నాయో అలాంటి కృపలు కూడా ఆదాము అవ్వకి దేవుడిచ్చాడు. ఈ సృష్టి మీద వారికి ప్రభుత్వం చేయడానికి ఎంతో అధికారాన్ని దేవుడిచ్చాడు. అయితే సాతాను ఆ తోటలోనికి వెళ్ళి ఆదాము లేని సమయంలో అవ్వమ్మను ప్రేరేపించి తినకూడని పండు తిన్న తర్వాత వెంటనే అధికారం మొత్తం కోల్పోయారు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టి అంతటి మీద అధికారం వారికి ఇచ్చాడు దేవుడు. కానీ ఎప్పుడైతే మాట వినకుండా చేయకూడని పని చేశారో సమస్తమును కోల్పోయారు. ఒకప్పుడు అధికారంగా అడిగి పొందుకునేవారు, ఇప్పుడు బ్రతిమలాడి పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే కుమారుడిగా పిలవబడాలనుకునేవారు దాసుడిగా పిలువబడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఈ రోజున ప్రభు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనం ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం వల్ల అన్నీ కోల్పోయాం. ఈ రోజు నుండి చూడండి, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనుషుడు కూడా ఎంతో అధికారంతో అది ఇది చేస్తూ ఉన్నాడు, కానీ కొన్ని మాత్రం ప్రభు దగ్గర పెట్టుకున్నాడు. అన్ని ప్రభు ఇవ్వలేదు. కొన్ని బిగబెట్టాడు ఆయన. ఏంటి బిగబెట్టిందో తెలుసా?
మనుషుడు ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తున్నాడు, జ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ప్రభు కొన్ని అయితే ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. అవి ఏంటంటే నెంబర్ 1 గర్భఫలం. గర్భఫలం అనేది ఆయన ఇవ్వాల్సిందే. అది ఏ మనుషుడికి ఆయన అధికారం ఇవ్వలేదు. మనము ఏ డాక్టర్ల దగ్గరకో ఏ మెడిసిన్ వేసుకుంటానో అది వచ్చేది కాదమ్మా. ఖచ్చితంగా చెప్తున్నాను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది ఆయన చేతిలో ఉంది. అయితే అది ఎలా మనకు వస్తుంది? దానికి ఏమో డబ్బు ఖర్చు పెట్టాలా? ఏమీ ఖర్చు పెట్టాం అసలు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే, నీ బాధ అంతా చెప్పుకుంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కుమిలిపోతూ ఉంటావు చూసావా, ఏడుస్తూ ఉంటావు చూసావా, నీ బాధ ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడుతూ ఉంటావు చూసావా, ఆ సమయంలో ఒంటరిగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయగలిగితే నా దేవుని నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, పురుకొలుపుతాడు. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడ నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. మన పితరుల్ని, తల్లులందరినీ మీరు గమనిస్తే, షారా మొదలుకొని ఎలిజబెత్ వరకు వీళ్ళందరూ కూడా వారు గర్భం లేని వాళ్ళే. విచిత్రం ఏంటంటే మనం యవ్వన వయసులో ఉన్నాం, వాళ్ళు వృద్ధులు. 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వయసులో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి వారు ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన దేవుడు ఎప్పటికీ దాటిపోడు. విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన దేవుడు ఎప్పుడు దాటిపోడు. ఒక మాట ప్రభు అంటాడు కదా, వీరు నన్ను ఏమి అడగనందున వారు ఏమి పొందుకోవట్లేదు. మనం అడగాలి, సిగ్గుపడకూడదు. మనం ఎవరిని అడుగుతున్నాం? మన తండ్రినే కదా అడుగుతున్నాం, మన దేవునే కదా అడుగుతున్నాం. ఎందుకు సిగ్గుపడాలి? ఒక మనుష్యుడితో, నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడతావో దేవునితో అలాగే మాట్లాడు. ప్రభా నాకు గర్భఫలమే, దేవుడిస్తాడు. ఎంతోమంది మన పితరులు గర్భఫలం గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అందులో మీకు బాగా తెలుసు, హన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. అన్న డబ్బులేంది ఏమన్నా, బహు ఆస్తుపరురాలు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టింది. ఖచ్చితంగా దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చాడు. శూన్యమిరాలు, చాలా గనురాలైన శూన్యమిరాలు, ఆమె చాలా చాలా గనురాలు. ఆ దేశంలోనే బాగా డబ్బున్న ఆమె. కానీ ఒక రోజున దైవజనుడు ఎలీషా ఆ ప్రాంతంలో ఉంటే పిలిపించి ప్రార్థన చేయించుకుంది. దాని తర్వాత దైవజనుడు గమనించాడు, వీళ్ళకి ఏదో లోటుగా ఉన్నట్టుందే. గెహజీ వెళ్ళి కనుక్కున్నప్పుడు గెహజీ కనుక్కున్నాడు, అయ్యా వారికి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరయ్యా. ఎలీషా ప్రార్థన చేశాడు, గర్భఫలం పొందుకున్నారు. విశ్వాస వీరుడు అబ్రహాము, అన్నీ ఉన్నాయి అబ్రహాముకి, పిల్లలు లేరు. ఒకనొక సమయం ఇసుకుపోయి అంటాడు, ఎందుకయ్యా నేను ఎందుకు బ్రతుకుండేది, నా ఆస్తి అంతటికి వారసుడు ఇంకా గెహజీ కదా, క్షమించండి ఎవరైనా, ఎలియాజరు, రైట్, ఎలియాజరు, నా ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా ఈ ఆస్తికి వారసుడు అని మాట్లాడాడు. తర్వాత ఎంతోమంది ఎలిజబెత్, జకరియా బహువృద్ధులు దేవుని సన్నిధి దగ్గర మొరపెట్టారు, గర్భఫలం పొందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. నేను అంటాను అన్న, కొంచెం సౌండ్ తగ్గించి, నేనేమంటానంటే దేవుని సన్నిధికి మనం వస్తే ఒక విలువైన మాట, దేవుని సన్నిధిలో పర్వతముల సైతము మైనము వలె కరిగిపోతూ ఉంటాయి. పర్వతములు అనే సమస్యలు ఏదైనా ఉన్నాయి, దేవుని సన్నిధికి వస్తే అవన్నీ కొట్టివేయబడతాయి. ఈ రాత్రి మీ జీవితంలో ఒక అద్భుత రాత్రికి నా దేవుడు మార్చునుగాక. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం.
అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరను కాగా షారాయి. ఇది అండర్లైన్ చేసుకోండమ్మా. ఇది హమ్మింగ్ వస్తుందన్న. హల్లెలూయా. కాగా ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చూడండి చాలమ్మా. ఇక్కడ మీరు ఈ మాటలు గమనిస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. వాస్తవం చెప్పాలంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. అంత మాత్రమే కాదు, ఆ ఊరిని విడిచిపెట్టి రా, నీ బంధు రథసము విడిచిపెట్టి రా అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. బలిపీఠలు కట్టాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుడు పిలిచినప్పుడంట అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ పట్టణానికి వెళ్ళాలో తెలియకనే ప్రయాణం చేస్తూ వచ్చాడట. ఆయన పిలిచాడు, నేను వెళ్తాను, సమస్తమని చూసుకుంటాడు. అందుకనే తన కుమారుని బలి ఇచ్చినప్పుడు కుమారుడు అడుగుతాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. అప్పుడు అంటాడు అబ్రహాము, యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నను అని అంటాడు. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉంది కదా. అబ్రహాము విశ్వాసం ఉంది. అయితే అబ్రహాముతో బయటకు వచ్చిన షారాయికి విశ్వాసము లేదు, నమ్మకము లేదు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితము లేదు. షారాయి అనే మాటకు అర్థం ఏంటంటే జగడగొండిదని అర్థం. జగడగొండిది. ఈ జగడగొండిది దేవుని సన్నిధిలో ఉంటూ 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 ఎలా మారిపోయిందో తెలుసా? షారాగా మార్చబడింది. షారా అంటే రాజకుమార్తె అని అర్థం. ఈ జగడగొండి కాలక్రమేణా దేవుని సన్నిధిలో ఎలా మారిపోయిందో తెలుసా? రాజకుమార్తెగా మారిపోయింది. మనందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. మొదట్లో మనం తంత్రగొండ్లుగా ఉంటాం, జగడగొండులుగా ఉంటాం, మోసం చేసేవాళ్ళుగా ఉంటాం, మోసగించేవారుగా ఉంటాము. ఇది ఒక్కసారి పోయే ప్రక్రియ కాదు. ఒక మాటలో చెప్పాలంటే నీటి తాకిటికి గరుకు రాయి ఏ రీతికైతే రోజు రోజుకి దానిలో ఉన్న గరుకుతనం పోయి నున్నడతనం వస్తుందో, మన జీవితంలో కూడా వాక్యం చదవటం ద్వారా, వాక్యం వినటం ద్వారా, దేవుని సన్నిధికి రావటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్న గరుకుతనం రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. ఒక్క రోజులో అయ్యేది కాదు ఇది. ఒక్క రోజులైనా భక్తిపరుడిని అంటే కాదు అది. రోజు చేయాలి. ఈ షారాని మీరు ఆలోచన చేస్తే రాజకుమార్తెగా మారిపోయింది. ఒకప్పుడు ఆమెకి చాలా కోపం ఆమెకి, కానీ నెమ్మదిగా రాజకుమార్తెగా మార్చబడింది. అయితే ఈమెలో ఉన్న కొన్ని లోపాలు చెప్తాను, తర్వాత అసలు విషయానికి వెళ్తాను. మనం దేవుని సన్నిధికి వస్తాం, అప్పుడప్పుడు వస్తాం, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పుడప్పుడు వాక్యం చదువుతాం. కానీ నిందలు ఎవరి మీద వేస్తాం మనము? ఎవరికి మనకు తేలిక, ఎవరికి మనకు లోకం అంటే దేవుడు. ఆయన ఒక్కడే మనకు అమాయకంగా కనబడ్డాడు. మనం ఏమంటాం తెలుసా? షారా అన్నట్టే మనం కూడా అంట. షారా ఏముంది అక్కడ? నేను పిల్లను కనకుండా, చూడండి, యెహోవా పిల్ల కనకుండా చేస్తాడండి. నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాను అని అంటుంది. నేను అంటాను, పిల్లలు కనకుండా యెహోవా చేశాడా? ఇదే మాట ఇంకో కోణంలో ఒక ఆమె మాట్లాడింది. ఆమె ఎవరంటే నయోమి. రాహేలు కూడా అన్నది. నయోమి ఏమంట తెలుసా? సర్వశక్తి ముందు నాకు ఎంతో కీడు చేశాడంటది ఆమె. రాహేలు ఏమంటది? దేవుడు నాకు పిల్లలు కనకుండా చేశాడని ఆమె కూడా అంటే మాట్లాడుతుంది. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అదే అంటాడు, మీరు ఫలించండి,
అభివృద్ధి పొందండి, విస్తరించండి. అంటే ఫలించడం అంటే ఏంటి? పిల్లల్ని కనడమే. అది మొదట్లోనే ప్రభు చెప్పాడు. మనకు తెలియని మిడిమిడి జ్ఞానంతో మనం అనుకుంటాము, దేవుడి మీద అలుగుతూ ఉంటాం. నేను అంటాను, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో క్రమంగా నువ్వు నిలబడితే ఖచ్చితంగా నువ్వు అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను రాజకుమార్తెగా చేస్తాడు. జగడగొండుకున్న నీ జీవితాన్ని రాజకుమార్తెగా మారుస్తాడు. మోడుబారి నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు. గర్భం లేకుండా యెహోవా నాకు చేసినని ఏమంటుంది. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని అంటాడు. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. దావీదు ఏమంటున్నాడు? మరి ఈమెకిని దావీదుకి తేడా ఏంటి చెప్తారా మీరు? ఈమెకిని దావీదుకి తేడా ఏంటో తెలుసా? దావీదు దేవునికి హృదయానుసారుడు కనుక, నిత్యము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు కనుక, నిత్యము ప్రార్థించేవాడు, నిత్యము స్తుతించేవాడు. ఆయన ఏమంటాడు తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు అది ఏ మనుషుడు ఇవ్వలేడు. ఏ మనుషుడు వల్ల కాదు ఇది. మనం అనుకుంటాం బలం ఉంది కదా, ఏదో శరీర సంబంధమైన రీతిలో వెళ్తే ఫలం వస్తుందేమో అనుకుంటాం మనం. లేదు. ఇది పూర్తిగా దేవుని ఆద్యంలో ఉంది. ఇది ఒకటి. 2, శాంతి అనేది ఎక్కడ దొరికిద్దా మనకి? సమాధానం ఎక్కడ దొరికిద్దా మనకి? నెమ్మది ఎక్కడ దొరికిద్దా మనకి? ఆరోగ్యము ఎక్కడ దొరికిద్దా మనకి? ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? దేవుని దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకని? అడిగితే నీకు ఇవ్వడానికి. ఆయన సన్నిధికి వచ్చి మనం అడగాలి. నీకు శాంతి లేదా? ఆయన సన్నిధికి వచ్చి అడుగు. సమాధానం లేదా? ఆయన సన్నిధికి వచ్చి అడుగు. గర్భఫలం లేదా? ఆయన సన్నిధికి వచ్చి అడుగు. ఆరోగ్యం లేదా? ఆయన సన్నిధికి వచ్చి అడుగు. నువ్వు ఏది అడిగినా అడుగువారి కంటే, అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అడగాలి. వారు నన్ను ఏమీ అడగట్లేదు కనుక వారు ఏమీ పొందుకోవట్లేదు. ఏమేమంటాను చూసావా? దేవుడు నాకు గర్భఫలం రాకుండా చేశాడు. నేను అంటాను, ఒక ప్రశ్న చేసి నేను అసలు లోతుకి వెళ్తాను. అప్పటికి ఈమె వయసు ఎంత ఉండొచ్చు? ఈమె దేవుని దగ్గర రాకముందు రమారమి అబ్రహాముకి 75 సంవత్సరాలు. అబ్రహాము కంటే ఈమెకి 10 సంవత్సరాలు చిన్న, అంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఏ దేవుళ్ళ దగ్గర, దేవతల దగ్గర మొరపెట్టిందేమి? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా మొరపెట్టిందేమి, ఖచ్చితంగా ప్రార్థన చేసింది. కానీ ఆ దేవుళ్ళు మాట వినరు. అవి కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి ఆశీర్వదించలేవు. అదే కదా, అవి మోగ విగ్రహములు. అక్కడేమో ఈ మాట అక్కడ మాట్లాడాల. ఎక్కడ ఈ మాట మాట్లాడుతుంది తెలుసా? సర్వశక్తిమంతుడి దగ్గర ఈ మాట మాట్లాడుతుంది. ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలడు. నీ జీవితంలో ఏదైనా చేయగలడు. నీ వయసు ఇప్పుడు 30 ఉండొచ్చు, నువ్వు 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా నీకు గర్భఫలం నా దేవుడు ఇవ్వగలడు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు గర్భఫలము? 100 సంవత్సరాలు, బరాబరి 100, అంత డౌట్ లేదు. అప్పుడు సారాయికి 90 సంవత్సరాలు. సారాకి 90, అబ్రహాముకి 100. అప్పుడు ఇచ్చాడు గర్భఫలం. ఇది సాధ్యమంటారా? ఇది మనుషుడికి ఏది అసాధ్యమో దేవుడికి అది సాధ్యం. అదే మనకి ఆయనకి అదే తేడా. ఈ మధ్యకాలంలో మీరు న్యూస్లో చూస్తే ఎవరికో కనుక 70 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందని న్యూస్ వచ్చింది. ఎలిజబెత్ జకరియల్ వాళ్ళకి ఎంత వయసు తెలుసా? రమారమ అంతే వయసు ఉంటుంది వాళ్ళది కూడా. దేవుడు గర్భఫలం ఇవ్వలేదా? ఏదైనా చేయగలడు ఆయన. వయసు ఉంటేనే వస్తుందని అనుకోవద్దు మీరు. ఆయన ఎప్పుడైనా ఎలాగైనా నీకు ఇవ్వగలడు. కాకపోతే నీ జీవితం ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి మొరపెడతావని, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు అడుగుతావని. చూడండి, బీరువాల నుంచి డబ్బులు ఎట్టుకెళ్ళిపోతే మన పిల్లలు మనకు సంతోషంగా ఉంటుందా? మనల్ని అడిగి తీసుకుంటే సంతోషంగా ఉంటుందా? కదా. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే డాడీ, మమ్మీ నాకు ఒక 10 రూపాయలు ఇవ్వరా,
ఒక 100 రూపాయలు ఆయన అడిగి తీస్తే నీ కష్టార్జితం నుంచి ఇస్తావు చూసావో 100 రూపాయలు 10 రూపాయలు, అది నీకు ఎంత ఆనందంగా కనిపిస్తుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులకే ఇంత ఆనందం సంతోషం ఉన్నప్పుడు ఆయన మన కన్న తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన మనం అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? సంతోషంగా ఇస్తాడు. అలాంటి కృప మీకు దేవుడు అనుగ్రహించునుగాక. 18:1 ఆదికాండము 18:1 చదువుకుందాం. చాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు గర్భఫలం పొందుకోవడానికి కావలసిన ఈవులు లేదా కావలసిన క్వాలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇంతవరకు నేను చెప్పింది వేరు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు ఆత్మీయంగా వినాలి. గుడారము అని అనగా అర్థం ఏంటంటే గృహము అని అర్థం, లేదా ఆత్మీయంగా దేవుని సన్నిధి అని అర్థం, దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు అబ్రహాము, షారా వీరిద్దరు ఎక్కడున్నారో తెలుసా? గుడారము దగ్గరే ఉన్నారు. గుడారం లోపలేమో షారా ఉంది, గుడారం బయటేమో అబ్రహాము ఉన్నాడు. మెట్టుకు వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే గుడారము దగ్గరే ఉన్నారు. గుడారం అంటే దేవుని ఇల్లు లేదా దేవుని మందిరము అని అర్థం. మనము కూడా భార్య భర్తలుగా దేవుడు నీకు ఏదైనా చేయాలనంటే, ఏదైనా నీకు ఇవ్వాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. వీరు ప్రార్థన చేస్తున్న తర్వాత చూడండి, అబ్రహాముకున్న విశ్వాసం చూడండి. ఆ గుడారము బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? అంతే కదా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? దేవుని కొరకు. ఒక దేవుడా? కాదు, త్రియేక దేవుడు. ఒకే పర్యాయము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని చూసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అబ్రహాం ఒకడే. చూశాడు అబ్రహాం. ఎందుకు అబ్రహాం కనబడ్డారు వాళ్ళు అని అంటే, అబ్రహాము గుడారం దగ్గర ఉన్నాడు. ఎవరైతే దేవుని మందిరాన్ని ఆనుకుంటారో, దేవుని వాక్యాన్ని ఆనుకుంటారో వారినైనా పూర్ణ శాంతి గలవారుగా మారుస్తారు. పూర్ణ శాంతి, నెమ్మది, సమాధానం సమస్తమైన ఇస్తాడు. ఆయన సన్నిధిలో మనము గడిపేవారిగా ఉండాలి. నువ్వు లోకానికి దూరంగా ఉండాలి, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా, యవనులైనా యవనురాళ్ళైనా, ఎవరైనా సరే, ప్రత్యేకించి భార్య భర్తలు ఇద్దరు కూడా మీరు దేవుని మందిరంలో ఉంటే మీ పిల్లలు ఎలాగుంటారో తెలుసా? పచ్చటి ఒలీవ మొక్కల వలె వారు ఎదుగుతూ ఉంటారు. వాడు పెద్దవాడైన తరువాత వాడి గురించి నువ్వు ఏ విషయంలో కూడా చింతపడ అవసరం లేదు. వాడి కొరకు ఆస్తి సమకూర్చి బ్యాంకులో దాయ అవసరం లేదు. ఎందుకంటే యెహోవా వాడికి పోషణగా ఉంటాడు, యెహోవా వాడికి కాపరిగా ఉంటాడు, యెహోవా దేవుడు వారిని సంరక్షించేవాడిగా ఉంటాడు, సమస్తమైన చూసుకుంటాడు. ఎందుకంటే బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చూసుకున్నారా? ఎవరు చూసుకున్నారు? ఇది వాస్తవా కాదు నేను చెప్పింది? దేవుడే చూసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఏమ్మా ఈరోజు చర్చికి రాలేదంటే, అన్న పిల్లల కొరకు ఎదురున్న 4 రాళ్ళు వెనకేయాలి కదా అంటారు. ఆ 4 రాళ్ళు ఎట్టుకుని రేపు నేను కొడతాడాడు. వాస్తవం ఇది. నువ్వు 4 రాళ్ళు వెనకేస్తావో ఆ 4 రాళ్ళు పట్టుకుని మనం కొడతాడాడు. ఆ 4 రాళ్ళు ద్వారానే వాడు చెడిపోతాడు, వాడు పాడైపోతాడు. అవునంటారా కాదంటారా? అంతేనే సమూయేలును మీరు చూడండి, ఎప్పుడైతే దేవునికి అప్పగించిందో ఆమె, ఇంకా సమూయేలుని ఎప్పుడు కూడా ఆమె చూడలేదు. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేదంట, అంతే. దాని తర్వాత ఎలా మారిపోయాడంటే, దాను మొదలుకొని బెర్షెబ వరకు ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా, ప్రార్థనాపరుడుగా, దీర్ఘదర్శిగా మారిపోయాడు. మనము గుడారం దగ్గరే ఉండాలి, ఎక్కడెక్కడ ఉండటం కాదు. ఆదివారం వచ్చిందంటే నీలో ఒక ఆశ ఉండాలి, మంట రేగాలి. ఏంటి తెలుసా? నేను దేవుని సన్నిధికి వెళ్ళి నాకు ఏదొద్దు అని దేవుని సన్నిధి మనం ప్రేమించేవారుగా ఉండాలి.
అలాంటి అనుభవాలు ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబము లోకమంతా కరువు వచ్చిన, లోకమంతా తెగులు వచ్చిన, లోకమంతా కూడా నష్టం వచ్చిన, నీ గుడారం మాత్రము శిథిలమైపోదు. నీ గుడారం నా దేవుడు నిలబెడతాడు. ఇది నెంబర్ 1. ఒక విషయం మీకు అర్థమైంది. తర్వాత మాట చదువు. చాలు. ఇక్కడ చూడండి, దాని తర్వాత మ్యాటర్ నేను చెప్తాను. అబ్రహాము నెంబర్ 1 ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఉన్నది గుడారు వాసిగా ఉంటున్నారు. రెండో అనుభవం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది, వీళ్ళు ఏం చేస్తారంటే ఆతిథ్యమిచ్చే కుటుంబము. దేవుణ్ణి అంటాడు, అయ్యా నీ దాసుని దగ్గరికి ఇంటికే కదా మీరు వచ్చారు, నీ దాసుని మీరు దాటిపోవద్దు, నీ దాసుని విడిచి వెళ్ళిపోవద్దు, నీ దాసుని ఇంటికి రండి అని ఎవరిని ఆహ్వానిస్తున్నారు తెలుసా? సాక్షాత్తము దేవుణ్ణే వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే అప్పుడు దేవుడిగా అతను గుర్తించలేదు. నిజం చెప్పాలంటే మారు వేషంలో వచ్చారు వాళ్ళు. ఏ వేషంలో వచ్చారు? మారు వేషంలో వచ్చారు. మారు వేషంలో వస్తే అబ్రహాము చూడండి వెంటనే వాళ్ళని తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఎండవేళ వచ్చారు మీరు, గాలిపు కొట్టు ఉంటుంది మీకు, దాహం వేసి ఉంటుంది మీకు, ఆకలి వేసి ఉంటుంది మీకు, దయచేసి నా ఇంటికి రండి, దాన్ని దాటిపోని వెళ్ళొద్దు అని మాట్లాడతాడు. మమ్మల్ని దాటుకుని వెళ్ళొద్దు. ప్రభు మనల్ని దాటుకుని ఎన్నోసార్లు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్నోసార్లు నీ కుటుంబం దాటుకుని వెళ్ళిపోతున్నాడు, నీ సమస్యలు దాటుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ మనకి సోయలేదు, మనకేం అర్థం కావట్లా. దేవుడు మనం దాటుకుని వెళ్ళిపోతున్నా లేదా అని నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు గుడారు వాసిగా ఉంటే నీకు అర్థమవుతుంది. రెండోది ఆయనలో ఉన్నది ఆతిథ్యం ఇచ్చే గుణం అని చెప్పాను. ఆతిథ్య గుణము ఎంత అంటే వెంటనే ఏం చేశాడంటే, చదవని కింద మాటలు కూడా చాలు. ఇక్కడ అబ్రహాం చేసిన పనులు చూడండి. పరుగున ఏ వయసులో పరిగెట్టాడు? అప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? దగ్గరగా 90 సంవత్సరాలు పైబడే ఉన్నాడు. 80 సంవత్సరం ముసలిదే, 90 సంవత్సరం ముసలోడు. వీళ్ళిద్దరూ ఎంత పరిగెడుతున్నారు చూడండి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారు? అప్పటికి 318 మంది పనివారు ఉన్నారు. ఏ పనుడికి వెళ్ళారే, నువ్వు తీసుకురా అంటే తీసుకురారా, చేయరా అంటే చేయరా. కానీ అబ్రహాంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? వెంటనే పనివారికి ఎవ్వరికి చెప్పలా, గుడారం లోపలికి వెళ్ళాడు. అక్కడ షారా ఉంది. షారాతో అన్నాడు, నువ్వు వెంటనే పిండిని సిద్ధపరచు, రొట్టెలను సిద్ధపరచు, వాళ్ళు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది, మన ఆకలి తీర్చాలన్నాడు. వెంటనే నేనేం చేశాను, ఆ పని అప్పగించి పరుగున ఒక మందలోనికి వెళ్ళి లేత దూడను లేదా లేత గొర్రె పిల్లను ఏం చేయాడంటే వెంటనే సిద్ధపరిచాడు. శ్రేష్టమైనది, మళ్ళా ఏమిచ్చాడు చెప్పండి? శ్రేష్టమైనది. లేతదని అంటే చూడండి, లేతది శ్రేష్టమైనది తీసుకొచ్చి దాన్ని చక్కగా సిద్ధపరిపించాడు పనివాడి చేత. సిద్ధపరిచిన తర్వాత చక్కగా వారికి భోజనం చేశారు. భోజనం అంతా తిన్నారు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు విషయాలు మీరు గమనించాలి. దాని తర్వాత కరెక్ట్గా మీరు చదివితే 11 నుంచి చదవండి. అబ్రహామును ఒక్క నిమిషం ఎక్కడి నుంచి చదువుతారంటే మీరు 8 నుంచి చదవండి అమ్మా. మళ్ళా తరువాత
తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక్క మాట. మీరు ఇక్కడ అంతా సిద్ధపరుస్తున్నాడు, అంతా ఒక బాగుంది, భోజనం చేశారు. ఇక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమని, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అని అడిగాడు. ఎక్కడున్నది అడిగాడు. ప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించే ముందు, దీవించే ముందు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వెక్కడున్నావు, నీ భార్య ఎక్కడుంది, నీ పిల్లలు ఎక్కడున్నారు. ఇక్కడ ఒక విషయం మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాగ్దానాలు వస్తాయి కదా, సంవత్సరం ఇస్తాను కదా, ఆడు చర్చికి రాడు, వాడికి వాగ్దానం ఇస్తారు. మీరు ఇవ్వకపోతే మీతో తంటాన్ని ఇస్తాను నేను. నిజం చెప్తున్నా, వాస్తవం ఇది. వాడు చర్చికి రాడు, వాడు తాగుపోతాడు, వాడు తిరిగిపోతాడు. మెల్లిగా మీరు వచ్చి అంటారు, అయ్యగారు మా అబ్బాయికి ఏం వాగ్దానం వచ్చింది ఇవ్వండి అని అంటాడు. అసలు వాగ్దానం ఎవరికి? మందిలోకి వచ్చినోడికే కదా వాగ్దానము. జీతం ఎవరికి ఇస్తారు? డ్యూటీలు చేసినోడికే కదా, కంపెనీకి వెళ్ళినోడే కదా. నాలుగు జీతం ఇవ్వమంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? నువ్వు పని చేయలేదు కాబట్టి. ఇది ఎంత వాస్తవమో వాగ్దానం కూడా అంతే. ఎవరికి వాగ్దానము? నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తే అప్పుడు ఆ వాగ్దానాలు తీసుకుంటే చెల్లిద్ది మీకు. ఇక్కడ మీరు గమనిస్తే మీ పిల్లలేమో మందిరానికి రారు, మీ భర్తలు మందిరానికి రారు. మీరేం చేస్తారంటే వాగ్దానాలు పట్టుకెళ్తారు. దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. నిజం చెప్తున్నా. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? నువ్వు రా, అట్లు విడిచిపెట్టురా, సమస్తం విడిచిపెట్టురా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు, నేను ఏం చేయమంటే అది చేయి, అప్పుడు నా వాగ్దానం నీకు ఇస్తానన్నాడు. అంతేనా కదా? అది వరుస. అంతేగాని మనం ఆయన చెప్పిన పని చెయ్యం, ఆయన మాట వినము, ఆయనకి ఏది చెయ్యం. కానీ ఆయన వాగ్దానాలు అయితే మనకు కావాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట అంటే 7 స్త్రీలు వచ్చి అంటారంట, నువ్వు కేవలం మాకు పేరుకు మాత్రమే భర్తగా ఉండు, మా ఇల్లు మాదే, మా తిండి మాదే, మా వస్త్రాలు మాదే అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ అడుగుతున్నాడు, అబ్రహామా ఇందాక నేను చూస్తున్నాను, నువ్వే కనబడుతున్నావు, నువ్వే ఎద్దును వదిలించావు, చక్కగా అన్నీ సిద్ధపరుస్తున్నావు, మాకు ఆతిథ్యం ఇచ్చావు, అన్నీ మంచిగా చేసావు, ఇంతకీ నీ భార్య ఎక్కడయ్యా అని అడిగాడు. భార్య ఎక్కడని అడిగితే భార్య ఎక్కడుందో తెలుసా? గుడారములో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడుందామి? గుడారంలో ఉంది. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం దేవుడు అడిగాడు అనుకో, మనం ఎక్కడుంటాం? మనం ఎక్కడుంటాం? ఆదివారం నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకో, అయ్యా మీ భర్త ఎక్కడున్నాడంటే మీరేమంటారు తెలుసా? డ్యూటీలో ఉన్నాడండి. మీ భార్య ఎక్కడుందంటే డ్యూటీలో ఉంది. మీ పిల్లలు ఎక్కడున్నారంటే కాలేజీకి వెళ్ళారండి. ఇంకా చిన్నపిల్లల్ని అడిగితే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా చిన్నపిల్లలు అడిగితే ఆడుకుంటున్నారండి. అంటామా లేదా? అంటామా లేదా? ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఏదైనా ఇవ్వడానికే కదా అడుగుతున్నాడు. అంటే చూడు, ప్రభు దృష్టిలో మనం ఎంత ఆయనకి గుర్తున్నామో చూడండి. వాస్తవం చెప్పాలని దేవుడు ఏంటి, ఆయనకి ఇచ్చాడు, ఏదో ఆకలితో ఉన్నాడు, పెట్టాడు, వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు శారాని ఎందుకు అడిగాడు? శారాని దీవించడానికి వచ్చాడు ఆయన. అది అబ్రహాముకు తెలియదు. ఎన్నో సంవత్సరాల మీద కుమిలిపోతున్నారు వీళ్ళు పిల్లలు లేక. ఆస్తి అంతా బోలంత ఉంది, బోలంత పనివారు ఉన్నారు, పేరుంది, ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు తెలుసా? పిల్లలు లేరు. వారి జీవితంలో ఏం లేదు తెలుసా? నవ్వు లేదు వాళ్ళ జీవితంలో. వారి జీవితంలో ఏం లేదు తెలుసా? సంతోషం లేదు, సమాధానం లేదు. ఇసుకుపోయి ఒక రోజుని అబ్రహాం ఇదే అంటాడు, ఎందుకైనా నన్ను ఇంతలాగా ఆశీర్వదించావు? ఈ ఆస్తి అంతటికి వారసుడిక ఆ ఎలియేజర్ గడే కదా, వాడికి వెళ్ళిపోద్ది అంతా, ఇంకెందుకు అని ఒక రోజున ఇసుకుపోయే మాట అంటాడు. ఎవరు? అబ్రహాం అంటాడు. అబ్రహాం కూడా ఇసుకుపోయాడు. కానీ నీ జీవితంలో దేవుడు మాత్రము విసుకుపోడు. శారా ఎక్కడుందని అడిగాడు. గుడారంలో ఉంది, అంటే దేవుని సన్నిధిలో ఉంది.
అమ్మ నా మాటలు వింటున్నారా? మీకు ఏదైనా ఒకటి కావాలంటే, గర్భఫలం ఒకటే కాదు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఆశీర్వాదం కావచ్చు, కుటుంబంలో ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టు, దేవుని సన్నిధికి వచ్చి అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ అంటున్నాడు, సారా ఎక్కడుంది అని అడిగాడు. ఇదే మాట, ఒక నిమిషం, ఇదే మాట ఇంకా ఒకరిని అడిగాడు దేవుడు. ఎవరిని అడిగాడు చెప్పండి? ఇదే మాట ఒక లేడీని అడిగాడు దేవుడు. నువ్వెక్కడుంది భర్తని భార్య విషయం అడిగాడు. డైరెక్ట్గా సారాని అడగల. ఎవరిని అడిగాడు? అబ్రహాంని అడిగాడు కదా. ఇంకొకరిని అడిగాడు ఇదే మాట సేమ్. ఎవరిని చెప్పండి? నీ భర్తలు ఎక్కడున్నారమ్మా అడిగాడు. రైట్, ఇది కూడా కరెక్టే. నీ భర్తలు ఎక్కడున్నారని ఎవరిని అడిగాడు? సంరక్షణని అడిగాడు. ఆదాముని అడిగాడు. అది ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. అడిగాడా లేదా? ఆదాము దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా ఎక్కడుంది నీ భార్య అని అడిగాడు. అడిగాడా లేదా? సంరక్షణని కూడా అడిగాడు. ఏమని, భర్తలు ఎక్కడున్నారు తీసుకురా అని అడిగాడు. అడిగాడా లేదా? మేము కూడా చాలాసార్లు అందరిని అడుగుతాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, అయ్యా మీ భార్య ఏదంటే ఆడు పాపం ఏదో ఒకటి చెప్తాడు, నీ భర్త ఏదంటే ఏదో ఒకటి చెప్తుంది ఆమె, నిజం చెప్పరు ఇక్కడ కదా. మేము కూడా అడుగుతాం. ఎందుకే అడుగుతామో తెలుసా? మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలని. ప్రభు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడంటే మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి అడుగుతాడు. మిమ్మల్ని కొట్టడానికో తిట్టడానికో కాదు. ఎక్కడెక్కడో ఉంటారు, సినిమా హాల్ దగ్గర ఉంటారు, పార్కుల దగ్గర ఉంటారు, డ్యాన్సుల దగ్గర ఉంటారు, ఫోన్ల దగ్గర ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. కానీ శారాలాగా మనము కూడా దేవుని సన్నిధిలో నిలిచేవారుగా మనం ముందుముగాక. ఇప్పుడు చదవండి. అందుకయ్యన ఈ కాలమున చాలు. గుడారంలో ఉన్న భార్య దగ్గరికి అడిగిన తర్వాత వాళ్ళిద్దరు వింటున్నారు ఈ మాటలు. గుడారం బయట మనోడు ఉంటున్నాడు, గుడారం లోపడేమో ఆమె ఉంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అంటూ ఒక మాట అంటాడు. మీదటికి ఇదే దినాల కల్లా నీవు గర్భం ధరిస్తావు. గర్భం ధరించడం మాత్రమే కాదు, నువ్వు ఒక కుమారునికి జన్మనిస్తావు. అది డీటెయిల్ మొత్తం ఆయనే చెప్పేశాడు. ఎందుకంటే ఇచ్చేది ఆయన కాబట్టి. మాకు పిల్లలు మాకు ఎవరు కలుగుతారు చెప్పండి? మగ పిల్లవాడు ఆడపిల్లలని మనం ఎవరిని అడుగుతాము? ఆమెకేం తెలుసా? చెప్పండి, ఆమెకేం తెలుసా? మీ అమాయకత్వం కాకపోతే తొందర ఎక్కువ. మనకి స్కానింగ్ తీసుకుని వెంటనే ఆడ ఎలాగున్నాడో చూసేస్తాం మనం. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేది. ఎందుకంటే ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన మాట్లాడగలిగాడు. ఏమని? నేను కుమారుడిని ఇస్తాను మాట ఇచ్చి తప్పని దేవుడు మన దేవుడు. అవునంటారా కాదంటారా? మీదటికి దినాల కల్లా నీ భార్య గర్భం ధరిస్తుంది, ఒక కుమారుని కంటది. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు కూడా పెడుతుంది. ఇస్సాకు అన్న మాటకు అర్థము నవ్వు. నీ జీవితంలో ఇక్కడ ఇంతవరకు దుఃఖంతో ఉన్నవేమో, నా దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నుంచి నీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచునుగాక. నవ్వుస్తాడు. అయితే ఇక్కడ చూడండి, ఒకళ్ళేమో విశ్వాసంతోనే ఉప్పొంగిపోతున్నారు, ఇంకొక ఆమె విశ్వాసం లేని ఆమె ఇక్కడే ఉంది. చదవండి ఏమంటుంది? సారా భయపడి చాలు. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, వెంటనే ఆ మాట అనగానే నువ్వు మీదటికల్లా ఈ దినాలకల్లా గర్భం ధరిస్తావు, మేము తిరిగి వస్తాం, చూస్తాం, నువ్వు ఇస్సాకును కంటావు అవన్నీ చెప్తుంటే లోపల నుండి గుడారంలో ఉండగానే ఏం చేస్తుంది? నవ్వుతుంది. చాలామంది చర్చికి వస్తారు కానీ ఏం చేస్తారు? నమ్మరు. అదే చర్చికి వస్తారు, ఇదే మాట నమ్మరు. ఎవరు నమ్మరు?
అసలు నమ్మరు. ఇక్కడ సార్ అదే నవ్విందంటే అర్థం ఏంటి? ఎటకారం చేసిందమ్మే, అంతేనా? అంటే ఈ ఉద్దేశం ఏంటి? నా వయసు అంతా ఉడికిపోయింది, బలమంతా ఉడికిపోయింది, సమయం అంతా పోయింది, ఈయనేంటి అలా మాట్లాడుతాడు? ఏదో పైన మా కన్నీళ్ళు తుడవడానికి, మా దుఃఖాన్ని కాస్త తీసివేయడానికి, మమ్మల్ని నవ్వించడానికి, మమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదో నాలుగు మాటలు మాట్లాడుతున్నాడు అంతే. ఆయన అసలు విషయం ఏంటంటే నాకు గర్భఫలం రాదు, నేను డిసైడ్ అయిపోయా అని ఆమె నవ్వుతుంది. ఈ మాట ఆమె గుడారం లోపల నవ్వుతుంది. మరి ప్రభుకి ఎలా తెలుసు? అది డోర్లో ఏమైనా ఓపెన్ చేసిందా? ఆయనకి ఎందుకు అన్నీ తెలుసు. ఆయనకి గుడారం లోపల ఏం చేస్తున్నావో తెలుసు, గుడారం బయట ఏం చేస్తున్నావో తెలుసు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచావు ఆయనకి తెలుసు, విశ్వాసం లేకుండా ఉంటున్నావు ఆయనకి తెలుసు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎవరిని చూసి కూడా హేళన చేయటం కానీ, నవ్వటం కానీ, చిన్న చూపు చూడడం కానీ పొరపాటును మనం చేయకూడదు. ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది. రాసి పెట్టుకోండి, శిరీష రాగల దినాల్లో, రాగల సంవత్సరం కాదు, దినాల్లోనే ఆ బిడ్డకు దేవుడు గర్భఫలం ఇచ్చును గాక. దేవుడు ఇస్తాడు. ఆ విశ్వాసం, నమ్మకం నాకుంది. నాకున్నట్టుగానే శిరీషకు ఉండాలి, శిరీషకు ఉన్నట్టుగానే తన భర్త కూడా ఉండాలి, మా ముగ్గురితో పాటు సంఘం అంతటి కూడా ఉండాలి. విశ్వసించిన వాడు ఏం చేస్తాడంటే కలవరపడడు. విశ్వాసం ఉన్నవాడికి ఏముండదంటే అపనమ్మకం ఉండదు. అవునా కదా? అపనమ్మకం ఉండదు. ఒక రోజుని ఒక యవ్వనస్తుడు పద్దాక నీళ్ళలో పడిపోతున్నాడు, పద్దాక అగ్నిలో పడిపోతున్నాడు. శిష్యులు వెళ్ళారు కానీ బాగు చేయలేకపోయారు. అయితే అక్కడ ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను వీడిని స్వస్థపరుస్తానని నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ తండ్రి అంటాడు, అయ్యా నాకు అపనమ్మకం లేకుండా చేయి ప్రభువా. ఆ మాట చాలా వాల్యుబుల్ మాట. అది దాని గురించి ప్రసంగం కూడా చేశాను నేను, అందులో ఉంటుంది యూట్యూబ్లో. నాకు అన్నమ్మకంగా ఉండకుండా నాకు సహాయం చేయి. అసలు ఈ మాట సిగ్గుపడకూడదు. మనం ఏంటంటే అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి అన్న మాట మనం సిగ్గుపడతాం. ఎక్కడైనా సిగ్గుపడతాము, ఒంటరిగా ఉన్నప్పుడైనా సిగ్గుపడతాము, 10 మందిలో ప్రార్థన చేసినప్పుడైనా సిగ్గుపడతాం. అవునంటారా కాదంటారా? కానీ ధైర్యంగా మనం మన నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా ఎందుకో నేను మందిరానికి వస్తున్నాను కానీ మీ మీద అంత నమ్మకం ఉండట్లేదయ్యా, మీ మీద నాకు విశ్వాసం ఉండట్లేదయ్యా, అసలు నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉండట్లేదయ్యా, నా భర్త ప్రార్థన మీద కూడా నాకు నమ్మకం ఉండట్లేదంటే, సేవకుడు ప్రార్థన మీద కూడా నాకు నమ్మకం ఉండట్లేదయ్యా, సంఘ ప్రార్థన పెట్టి కూడా నాకు నమ్మకం ఉండట్లేదా. నిజంగా ఒప్పుకో. అయితే నిన్ను ఒప్పుకోకుండా నిన్ను అడ్డగించేది ఎవరంటే సాతానుగాడు. సాతాను వచ్చి అంటాడు, ఇన్ని ట్యాబ్లెట్లు ఆడో రాలేదు కానీ ఈ ప్రార్థనలో వచ్చేద్దా, ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళావు కానీ ఇన్ని హాస్పిటల్ తిరిగావు కదా, వాళ్ళే చేతులు ఎత్తేసారు, ప్రార్థన వల్ల అవుద్దా అని సాతానుగా మన లోపల ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏమన్నా తెలుసా? సాతానా యేసు నామంలో నిన్ను గద్దించునుగాక, నా నుంచి నువ్వు వెళ్ళిపోవుదుగాక, అపనమ్మకం లేకుండా నాకు చేస్తున్నావు కదా, ఇప్పుడే దేవుడు నిన్ను అగ్నిలో పారవేయునుగాక అని మనం మాట్లాడాలి. అప్పుడు వాడు మన యొద్ద నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నీకు అపనమ్మకం ఉండదు, అవిశ్వాసం ఉండదు, అన్నిటిలో నమ్మకంగా. అందుకని అంటాడు దేవుడు, చూచి నమ్ముట కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు ధన్యుడు. ఈ మాట ఎవరు ఉద్దేశించి అన్నాడు తెలుసా? శిష్యుల్లో ఒక ఆయన తోమ వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. నిజంగా చెప్పాలంటే శిష్యుల కంటే, తర్వాత యూదుల కంటే, పరిసయ్యుల కంటే, సద్దుకీయుల కంటే మనం చాలా శ్రేష్ఠులం. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మలేదు, మనము చూడకుండా నమ్ముతున్నాం. వాళ్ళకంటే మనం ధన్యులం. ఆ మాట చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు. ఎవరికి మాట చెప్పి? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, బైబిల్ జ్ఞానం ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఆయన? వస్తానని చెప్పాడా? వచ్చాడా? ఎక్కడొచ్చాడో చెప్పాలి మీరు.
చెప్పపోతే మీరు మనిషికి 500 నాకు ఇచ్చేయాలి ఇక్కడ. మళ్ళా సార్ చెప్తాను, సాలేం అడిగాడు, మళ్ళా చెప్తాను. ఈయన ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? లాస్ట్ మాట ఏం మాట్లాడుకున్నాం మనము? చదువమ్మ మాట. చాలు. ఏమన్నాడు ఆయన? మళ్ళా అంటే సంవత్సరానికి వస్తాను. మనకు వాడికి భాషలో చెప్పాలంటే మళ్ళీ సంవత్సరానికి వస్తాను, అప్పుడు నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు, ఇస్సాకు ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తానన్నాడా రానన్నాడా? వస్తాను. ఎక్కడ వచ్చాడు ఆయన? ఎస్, అసలు గట్టిగా చెప్పలు కొడదామా అమ్మాయికి? కరెక్ట్గా ప్రభు చెప్పిన మాట తోచ తప్పకుండా జరిగిద్ది. ఎక్కడంటే ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఇస్సాకు అడిగాడు, నిప్పు ఉంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది నాన్నని అడిగాడు. యెహోవా ఈరే చూసుకుంటారు నడువు అన్నాడు. ఎక్కడి వరకు ఆ మాట అడుగుతూ కొండెక్కేశారు. కొండెక్కేసిన తర్వాత అప్పుడు కూడా అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల తేకుండా వచ్చావు. ఇప్పుడు కనీసం గాడిద ఎత్తామంటే గాడిద బయట కింద ఎట్టావు, ఎక్కేంది అని అడుగుతూ ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు రా, నువ్వు కంగారు పడక నాన్న అంటూ ఉన్నాడు. తీరా అంత అయిపోయిన తర్వాత బలిపీఠం కట్టేశాడు, కట్టెలన్నీ పేర్చేశాడు. ఇప్పుడు ఇస్సాకుని అన్నాడు, నీ చేతులు రెండు ముందుకు పెట్టా అన్నాడు. ముందుకు పెట్టాడు, కట్టేశాడు. కాలు దగ్గర పెట్టి అన్నాడు, కాలు కట్టేశాడు. మంచిగా పండ పెట్టాడు దాని మీద. అప్పటికి ఇస్సాకు అర్థమైపోయింది, ఆ గొర్రెపిల్ల నేనేనమాట. అప్పటికి కూడా ఎంత విధేయుడో చూడండి. తండ్రి మాట ఎక్కడ దెవచాటలేదు. అసలు చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు. చనిపోవడానికేమో ఇస్సాకు ఇష్టపడ్డాడు, చంపడానికేమో తండ్రి ఇష్టపడ్డాడు. వీళ్ళిద్దరికిద్దరే తండ్రి కొడుకులంటే వాళ్ళండి. తండ్రి కొడుకులంటే మనం ఏమంటా తెలుసా? ఈడు తాగుపోతాడే, ఆడు తాగుపోతాడే, ఈడు గొడవకి వెళ్తాడు, ఆడు గొడవకి వెళ్తాడు. తండ్రి కొడుకులు అంటే అలాగుంటారు. కానీ ఈ తండ్రి కొడుకులు అలా కాదు. ఎలాంటి వాళ్ళు తెలుసా? తండ్రికి మించిన తనయుడు. అబ్రహాముకి ఏ విశ్వాసం ఉందో రెండంతల ఇస్సాకు ఉంది. నిజంగా నేను అంటాను, ఇస్సాకి విధేయత చూపకపోతే అబ్రహాం ఏమయ్యేవాడు? అబ్రహాం విశ్వాసం ఏమయ్యేది? ఆలోచన చేయండి. బాలుడు నడవలసిన త్రోవలు నడిపించడం అనే మాట 100కి 100 రూపాయలు ఇస్సాకి వర్తిస్తుంది. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. పెద్దవాడయ్యాడు, తొలగిపోయాడా? తొలగలేదు. ఆ బలిపీఠం పెట్టిన తర్వాత కత్తి ఎత్తుతున్నాడు అంతే. ఎత్తుతున్నప్పుడు అబ్రహమా అబ్రహమా అని అతను పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను గనుక ఎస్ అబ్రహాము చాలు. చూసారా, ఆయన గొర్రె పిల్లగా అప్పుడే దిగొచ్చాడు. ఎప్పుడు? ఆది కాండంలో దిగొచ్చాడు ఆయన. చూడండి, తర్వాత ఆ పొట్టేల్లో ఉందో చూసారా, పొట్టేలు ఉందయ్యా, కొమ్మలు తగిలి ఉంది, అది ఇరుక్కుపోయి ఉంది. ఆ పొట్టేలు తీసుకుని ఇస్సాకు స్థానంలో దాన్ని నాకు బలి ఇవ్వి. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదే గొర్రెపిల్ల యోహాను సువార్తలో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారే. చూసారు మన దేవుడు ఎంత మంచి దేవుడో. నీ స్థానంలో ఆయన బలియాగం అయ్యాడు. ఆయన మాట ఇచ్చాడంటే 100కి 100 రూపాయలు నెరవేరుస్తాడు. ఈ రాత్రి జీవనోపాలు శిరీష కుటుంబంలో దేవుడు అలాంటి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చేసి వేశాడంతే. దేవుడు అంత చేసినందుకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ. చాలు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదవమ్మా. దేవుడు చెప్పిన ఏ మాటైనను
నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. చాలమ్మా. ఫైనల్గా ప్రభు అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే, ఏ వాగ్దానమైనా సరే, నీకు మాట ఇచ్చాడంటే అది నిరర్ధకం కాదు, అది వ్యర్థము కాదు. దాన్ని ఖచ్చితంగా ఆయన మన జీవితంలో చేస్తాడు. ఈ రోజున శ్రీషి విషయంలో దేవుడు అలాంటి గొప్ప కార్యం జరిగించును గాక. ఇప్పుడు వారిద్దరుగా కూర్చున్నారు, రాగల దినాల్లో ముగ్గురికి స్థలంలో కూర్చుందురు గాక. అలాంటి కృప దేవుడు వారందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. బంద్ చేది.